చిలవంచ గ్రామం హనుమాన్ టెంపుల్కి మనం ఉన్నాం. చెప్పండి తాత, హనుమాన్ గుడి సంబంధించి. మేడం మా ఊరు 2013 అంటే 2006లో సర్వే చేసినప్పుడు మాకు ఆల్ డిపార్ట్మెంట్స్ ఏమన్నారంటే ఏ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్న పనులు మీ గ్రామంలో ప్రతి ఒక్కరు చేస్తామని. మాకు పట్టాలు ఇచ్చి 2013 సంవత్సరంలో ఇచ్చారు. ఈ రోజు 2019 నడుస్తుంది. మాకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ఎలాంటి దేవాలయాలు లేవు. ఇక్కడ మా పాత ఊర్లే ఒక్కొక్క దేవాలయానికి 2 ఎకరాల విశాలమైనటువంటి జాగల గుళ్ళు నిర్మించుకున్నాం. ఒకటి శివాలయము, ఒకటి వేణుగోపాల స్వామి గుడి, ఒకటి ఎల్లమ్మ టెంపుల్, మెయిన్ 3 టెంపుల్ ప్రతి ఒక్క ఏరియాలో 2-3 ఎకరాల విశాలంతో ఉన్నాయి. కానీ ఇక్కడ మాకు కేటాయిస్తున్న భూమి దేవాలయాలకు కానీ ఈ బడి నిర్మాణంలో కానీ అన్నీ అవతవకలు ఉన్నాయి. కాబట్టి డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ఇప్పుడు చొరవ తీసుకొని మా దేవాలయాలకు నిధులు మంజూరు చేయాలని కోరుతున్నాం. మా యువతకు ఈరోజు ఇలాంటి ఉపాధి లేక రోడ్డు మీద తిరగడం జరుగుతుంది. మేము ఎన్నో కోల్పోయి ఈ చీర్లవంచ గ్రామం నుంచి ఇక్కడికి వలస వచ్చినట్టు అయింది. మా తాత ముత్తాతలు పుట్టిన విలేజ్ విడిచిపెట్టేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఎలాంటి ఉపాధి లేదు కాబట్టి మేము రోడ్ల మీద కూర్చొని మేము ఏం చేయాలనో ఆలోచించడానికే టైం గడిచిపోతుంది. మా ఇంట్లో మా కుటుంబాన్ని మేము బతకడానికి చాలా కష్టం ఉంది. మా ఎమ్మెల్యే గారికి అంతకుముందు ఎంపీ వినోద్ కుమార్ గారు మాజీ గారికి కూడా చెప్పినాము. చెప్తే సార్ ఏమన్నాడంటే ఇది మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము, ఖచ్చితంగా దీని మీద చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడానికి కృషి చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు మా ఎమ్మెల్యే గారికి కూడా 2-3 సార్లు చెప్పడం జరిగింది. లెటర్ రూపంగా కూడా ఇవ్వడం జరిగింది. మాజీ ఎంపీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఉన్న ఎంపీ గారికి కూడా ఇచ్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మాకు ఉపాధి కలగాలి. ఇక్కడ మేము అన్ని కోల్పోయి వచ్చినాం కాబట్టి మాకు ఉపాధి కల్పించాలని కోరుకుంటూ మీ మీడియా ద్వారా ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ స్పందించాలని ఈ ఛానల్ నుంచి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందిస్తుందని మీ V3 ఛానల్ వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వెల్కమ్ టు మన ఊరు మన సర్పంచ్ ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. మన ఊరు సర్పంచ్తో మనం ఇప్పుడు ఉన్నారు. మేడం మీ నేమ్? సిరిసిల్ల జిల్లా చిర్లవంచ మండలం ఉండాలి. పేరు సత్యమరాణి సత్యమూర్తి. ఇప్పటి వరకు మంచిగా జరుగుతున్నాయి పనులు. మా సార్కి అన్ని అనుభవం కదా, మాకు తెలియదు కదా, కొత్తగా వస్తున్నాం వచ్చినాం కదా, అన్నిటికీ మా సారే మీరు మీ సర్పంచ్గా ఎన్నికయ్యారు కదా, ఇంత ముందుకు ఏ పదవులలో ఉండేవారు? 10 ఎకరాల భూమి ఉన్నది, వ్యవసాయం చేసుకుంటాము. మా ఆయనకు బాగా రాజకీయం అంటే ఆయనకు బాగా ఇష్టం. ఇక్కడికి వచ్చినాం. మేడం మీకు రాజకీయ అనుభవం ఏంటి? నాకు ఆయనకు 15 సంవత్సరాలు చేసినోడు కదా, ఆయనకే అనుభవం. ఆయననే అన్నీ చేస్తాడు. సార్ మీరు చెప్పండి. మేడం నేను 1995 నుంచి 2006 వరకు 11 సంవత్సరాలు రెగ్యులర్గా సర్పంచ్ చేశాను. ఇవరకు ప్రజలకు సేవ చేసాము, పబ్లిక్లో మాకు గుర్తింపుంది. అదే ఉద్దేశంతో మధ్యలో రిజర్వేషన్ అయ్యింది, ఒకసారి ఓడిపోవడం జరిగింది. మా ప్రజలందరూ ఇప్పుడు మాకు ఏంటంటే చిర్లవంచ మిడుమనేరులో ముంపు గ్రామంగా మునిగిపోవడం జరిగింది. ఈ చిర్లవంచ ఇప్పుడు ఏమైందంటే 2 గ్రామాలుగా విడిపోవడం జరిగింది. అక్కడ కొన్ని మా వ్యవసాయ భూములు మిగిలినాయి చిర్లవంచ. అంటే వ్యవసాయ భూములు అందరికి సపరేట్గా ఇక్కడికి చేయలేం. కొంతమంది అక్కడ ఏంటంటే మిగులు భూములు ఉన్నోళ్ళు అక్కడ చిర్లవంచలో స్థిరంగా ఉండిపోయారు. భూములు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చేసారు. దాదాపుగా 68% జనం ఇక్కడికి వచ్చిందమ్మా. 32-33% జనం అక్కడ ఆగిపోయారు. ఇది ఇప్పుడు మాది వేములవాడ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ మండలం అర్బన్లో చిర్లవంచగా పేరు. ఇప్పుడు అక్కడ ఏదైతే చిర్లవంచ మిగిలి ఉన్న గ్రామం ఉన్నదో అది తంగళ్ళపల్లి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో. మండలం చేంజ్ అయింది, కాన్స్టిట్యూషన్ కూడా మాకు చేంజ్ అయిందమ్మా. మీ గ్రామంలో ఎలాంటి పనులు చేయవచ్చు? అది ముంపు గ్రామం కాబట్టి ఇక్కడ అందరం కొత్త ఇళ్ళు నిర్మించుకోవడం జరిగింది. కొత్త ఇళ్ళు నిర్మించుకోవడం జరిగిందంటే మాకున్న డ్రైన్స్ కంప్లీట్గా చెత్త చేదతో నిండిపోయింది. అంటే ఒక రైతు తన ముంగట ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇల్లు 1 రోజులో 2 రోజులు అయ్యేది కాదు కదా. దాదాపుగా సంవత్సరం నుంచి 2 సంవత్సరాల మధ్యలో ఇల్లు అవుతుంది. లేబర్ లేకపోవడము, సుతారులు రాకపోవడము, ఆర్థికంగా ఇంటి యజమాని దగ్గర డబ్బులు లేకపోవడము,
ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి ఆ ఇల్లు ఏమవుతుందంటే ఇవాళ మనం 6 నెలలు అవుతుంది అనుకున్న ఇల్లు 2 సంవత్సరాలు కూడా దాటిపోయింది. ఇప్పటి వరకు కూడా కొన్ని ఇప్పుడు 3.5-4 సంవత్సరాలు స్టార్ట్ చేసి ఇక్కడ కొంత ఇల్లు పూర్తి కాలేదు ఇప్పటి వరకు. ఎందుకు కాలేదంటే ఈ మిడుమానేరులో సుమారు 9 గ్రామాలు ప్రత్యక్షంగా 11 గ్రామాలు పరోక్షంగా ముప్పులకు గురైనాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా అంటే ఏమైందంటే కొన్ని గ్రామాలల్లో వ్యవసాయ భూములు మాత్రమే పోయినాయి, కొన్ని గ్రామాలలో వ్యవసాయ భూములు మరియు వాళ్ళ ఇండ్లు పోయినాయి. ఈ ఇండ్లు భూములు పోయిన వాళ్ళు పూర్తిగా ప్రత్యక్షంగా పోయిన కింద లెక్క. పరోక్షంగా అంటే కొంతమంది వ్యవసాయ భూములు కొంతవరకు పోయి కొంతవరకు ఉన్నోళ్ళు, కొన్ని ఇండ్లు పోక ఇండ్లు ఉన్నోళ్ళు వాళ్ళు పరోక్షంగా అంటే 50% పోయి 50% ఉన్నట్టు వాళ్ళు. వీళ్ళని మనం ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పుకోవచ్చు. అదే మాదిరిగా శీలవంచ గ్రామానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇండ్లు మొదలు పెట్టాం. ఈ 9 గ్రామాలల్లో ఒకేసారి ఇండ్లు మొదలు పెట్టేసరికి మరి ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్తగా అయింది కాబట్టి జిల్లాలో కూడా కొంతమంది ఇల్లు లేని వాళ్ళు జిల్లా అయింది కదా అని ఇప్పుడు కరీంనగర్లో, సిరిసిల్లలో, హైదరాబాద్లో అక్కడిక్కడ ఇల్లు కొన్నోళ్ళు కూడా మన జిల్లా మనకు అయింది అనే ప్రేమతోటి సిరిసిల్లలో జిల్లా కాబట్టి సిరిసిల్ల జిల్లా పరిధిలోనే కొంతమంది ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వచ్చారు రైతులు కానీ, లేకపోతే వేరే ఉద్యోగస్తులు కావచ్చు. అంటే వేరే జిల్లా స్థాయిలో కట్టుకోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళందరూ మన జిల్లా అయింది కదా అనే ఆలోచన మన జిల్లా పరిధిలో ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వచ్చారు. అదే మాదిరిగా ఈ 9 గ్రామాలలో తప్పకుండా కట్టాలి. అక్కడ ఇల్లు కోల్పోయింది కాబట్టి ఇక్కడ తప్పకుండా చిన్నదో పెద్దదో ఏదో వాళ్ళ ఐశక్తిని వాళ్ళు కట్టుకోవాలి. కాబట్టి ఈ 9 గ్రామాలు ఒకేసారి స్టార్ట్ చేసే వరకు లేబర్ ప్రాబ్లం ఏర్పడ్డదమ్మా, కార్మికుల సమస్య ఏర్పడ్డది. అట్లా అందుకొరకు ఈ ఇల్లు కట్టుకునే వారికి ఏమవుతుందంటే ఒక ఇంటి ముంగట చెత్త చేదారము, ఇసుక, మట్టి, కంకర ఇట్లాంటివి అన్నీ ఉంటాయి. కాబట్టి అవి ఈ ఏడాది నుంచి పాపం వాళ్ళ ఇంటి ముంగట ఉంటుంది. వాళ్ళ ఆర్థికంగా డబ్బు లేకపోవడం కావచ్చు, సుతారులు దొరకపోవచ్చు, లేబర్ దొరకపోవడం కావచ్చు, నానా కారణాల వల్ల అలా ఇంటి ముందు చెత్త చేదారం ఉంటుంది. ఈ 2.5-3.5 సంవత్సరాల నుంచి ఏదైతే చెత్త చేదారం ఉంటుందో ఆ చెత్త చేదారం అన్ని జేసీబీల ద్వారా లేబర్ ద్వారా అట్లయితే తీసేసుకుంటూ ఇప్పటివరకు కొంచెం క్లీన్ జరిగింది. ఇప్పుడు ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే 30 రోజుల ప్రణాళికని పెట్టిండో మేము కొంత ముందు 30 రోజుల ప్రణాళికలు ఏందా అనేది కొంచెం భయపడ్డట్టు అనిపించింది. కానీ తర్వాత ఆ పని చేసుకుంటూ పోయిన కావున మనసుకు ఒక ఉత్సాహం, ఉల్లాసం ఏర్పడింది. చేయాలనే ఒక సంతృప్తి ఏర్పడ్డదమ్మా. దాంతో నిజంగా చెప్తున్నా దాంట్లో మేము ఇప్పుడు మీరు అన్నట్టుగా మురికి కాలువల మీద చాలా బాగా చేసామమ్మా. ఒక శ్మశాన వాడుకుంటే దానికి ఒక చిన్న రోడ్డు పోసుకున్నాం. రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెత్త చెదారాన్ని, గడ్డిని, పిచ్చి మొక్కలు ఏవైతుంటాయో అక్కడిక్కడ పిచ్చి మొక్కలను, ఈ మురికి కాలువలను, మురికి కాలువలో ఉన్న ఏదైతే కలవర్ట్స్ ఉంటాయో ఆ కలవర్ట్స్ కింద ఉన్న ర్యాంపుల కింద ఉన్న చెత్త చెదాన్ని తీసేయడం బ్రహ్మంగా జరుగుతుంది. ఇంకొక వారం మనకి ఇంకా 10 రోజుల టైం ఉందమ్మా. వచ్చే 6వ తారీఖు వరకు ఇంకా కూడా కార్యక్రమాలు చేసేట్టు ఉన్నాయి. పనులు వడుతలేవమ్మా. ఎందుకంటే అది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న పనులు కాబట్టి ఒక్కసారి చేరడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అయినప్పటికీ ఇప్పటి వరకు అయితే బ్రహ్మాండమైన కార్యక్రమం జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి ఆదేశాల వరకు చేయాలని మా ప్రజలల్లో, వార్డు మెంబర్లలో, ఉప సర్పంచ్, మాకున్న ఎంపీ అందరి సహకారంతో అభివృద్ధి బాగా జరుగుతుందమ్మా. ప్రధానంగా మీ గ్రామంలో ఏ సమస్యలు ఉంటాయి? ఇప్పుడు మాకు శ్మశాన వాటిక చాలా ఇబ్బందికరంగా ఉండేమ్మా అక్కడ. ఎందుకంటే మాది చీర్లవంచ పెద్ద విలేజ్. ఓ దిక్కు మానేరు వాగుండే, ఓ దిక్కు చెట్లు చేమలు ఉండే, ఓ దిక్కు 2-3 చెరువులు ఉండే, ఓ దిక్కు గుట్టలు ఉండే. అంటే ఎవరికి అందుబాటులో ఉన్న ప్రాంతంలో వాళ్ళు శ్మశాన వాటికను వాడుకున్నాం. అక్కడ ప్రత్యేకంగా శ్మశాన వాటికలు మేము కట్టుకోవాలి అక్కడ ఇప్పటి వరకు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మాకు వ్యవసాయ భూములు కానీ గుట్టలు చెరువులు కానీ లేవు కాబట్టి శ్మశాన వాటిక తప్పనిసరి అయిపోయిందమ్మా. మాకు ఇక దాదాపు ఇప్పుడు అన్ని గ్రామాల్లో కడుతుండ్రు. అలా మా గ్రామం కూడా ఉన్నది. మాకు నిన్న ఈ నెల రోజులలోనే 2 ఎకరాల భూమిని సంబంధిత ఎంఆర్ఓ గారు మనకు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా డంప్ యార్డు కూడా 20 గుంటల భూమి ఇవ్వడం జరిగింది. ఈ పండుగ తర్వాత కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామనే ఆలోచన ఉన్నామమ్మా. మీ గ్రామంలో మౌలిక సదుపాయ సమస్యలు అంటే వాటర్ సమస్య కానీ, కరెంటు సమస్య, డ్రైనేజీ సమస్య, ఇలాంటివి, రోడ్డు సమస్య, రవాణా వ్యవస్థ ఎలా ఉంది? మా గ్రామంలో మౌలిక వసతులు అంటే ప్రత్యేకంగా వాటర్ సప్లై ఇప్పటి వరకైతే వాటరు లేదు అనే పరిస్థితి లేకుండా మాకున్న వసతులతోటి మెరుగైన వాటర్ను ప్రజలకు సప్లై చేస్తున్నాం. అంటే అవసరాలు తీర్చుకోవడానికి, దాదాపు తాగడానికి మా దగ్గర ఇప్పటి వరకు ఫ్యూడ్ వాటర్ మేము పెట్టలేదు కాబట్టి వాళ్ళు ఎక్కడైతే వాటర్ ఫిల్టర్ ఉందో అక్కడ కొనుక్కొచ్చుకొని తాగడం జరుగుతుంది. ఓకే, అనుదానికంగా అట్లా. కాకపోతే అవసరాల నిమిత్తం మాత్రం ఇప్పటి వరకు కరువు లేకుండా బ్రహ్మాండమైన నీళ్ళు ఇస్తున్నామమ్మా. డ్రైనేజ్ కూడా మాకు ఇది ముంపు గ్రామం కాబట్టి అమ్మ 2 దిక్కులు ఆల్రెడీ ప్రభుత్వం చేత కట్టబడిన ఇప్పటి వరకే కట్టిండ్రు కాంట్రాక్టర్లు. కాకపోతే వాళ్ళు కొంచెం నాణ్యత లోపించి అక్కడిక్కడ కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దాన్ని మేము మళ్ళీ సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం.
డ్రైనేజ్ కూడా 78% క్లీన్ అయినాము. ఇంకేమన్నా 20-30% ఉండొచ్చు. రవాణా వ్యవస్థ ఇట్లా బస్ సౌకర్యం కానీ అలాంటివి ఏంటి సమస్యలు ఉన్నాయా? ఇప్పుడు మాకు ఒకటి ఏంటంటే రవాణా సౌకర్యంలో బాగా ఇబ్బందికరంగానే ఉన్నది. ఇప్పుడు మా గ్రామం నుంచి ఇప్పుడు వేములవాడ నుంచి సిరిసిల్లకు ఒక బస్సు కావాలి. వయా మారుపాక, చీర్లవంచ, చంద్రగిరి, రామన్నపేట, చంద్రంపేట టు సిరిసిల్ల, మళ్ళా సిరిసిల్ల టు చంద్రంపేట, చంద్రగిరి, రామన్నపేట, చీర్లవంచ, మారుపాక టు సిరిసిల్ల. ఇట్లా ఒక 2 ట్రిప్పులు 3 ట్రిప్పులు బస్సు వేసినట్లయితే ప్రజలు ఆ బస్సులకు అలవాటు పడి ఈ ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి పోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది ఒకసారి డిఎం గారి దృష్టి, వేములవాడ డిఎం గారి దృష్టికి పట్టుకపోయినాము, చెప్పినాము. మళ్ళీ ఒకసారి కూడా పోయి మా ఎమ్మెల్యే గారితో చెప్పించుకొని కూడా ఈ బస్సు సౌకర్యం కల్పించుకుందని ఆలోచనలను ఈ వార్త ద్వారా కూడా డిఎం గారు స్పందించి ఒకవేళ రూట్ మ్యాప్ చూసి రూటును చూసి బస్సు వేయడానికి ప్రయత్నం చేస్తే మా ప్రజలు చాలా హర్షిస్తారు, సంతోషపడతారు. ఎన్నికల సమయాల్లో మీ గ్రామానికి మీరు ఇచ్చిన ఎన్నికల హామీ మీ వాళ్ళకి మేనిఫెస్టో? మేము ఎన్నికల ముందమ్మ మా ప్రజలల్లో పునరావాసం ప్యాకేజీ రాక చాలామంది ఒక 300-400 మంది కుటుంబాలు ఇబ్బందికరంగా ఉండే. అది మొన్న అంటే ఇబ్బందికరంగా ఉండే వాళ్ళు గెజిట్ నెంబర్ మిస్ అయిందమ్మ. అప్పుడు ఇట్లా సర్వే అయ్యాక కొన్ని ఇళ్ళల్లో తాత్కాలికంగా ఆ ఇంట్లో వాళ్ళు లేకపోవడం, అప్పుడు వచ్చిన సర్వేర్స్ ఎవరైతే ఉంటారో ఆ సర్వేర్ ముంగట ఆ ఇల్లు లెక్కకు రాకపోవడం, మేము 250 నుంచి 300 మందికి మిస్సింగ్ ఏజెంట్ నుంచి డబ్బులు ఇప్పించడం జరిగిందమ్మా. అంతా బిఫోర్ ఒక 1 మంత్ అవుతుంది. 1 మంత్ ద్వారా ముసలోళ్ళకు చిన్న మిస్సింగ్ అయిన వాళ్ళకు కొంతమంది ఏదైతే 60 above 60 ఉన్న వాళ్ళందరికీ ఏదైతే మిస్ అయింది అనుకున్నామో వాళ్ళందరికీ మొన్న డబ్బులు వచ్చినాయి, 1 మంత్ బిఫోర్ వచ్చినాయి. ఇంకొంతమందికి మీ గ్రామంలో ఉన్న యువతకి మీరు ఏ విధంగా లైబ్రరీ కానివ్వండి, ఆట స్థలాలు కానివ్వండి, అలా ఎలా మందలు తీసుకుపోతున్నారు? ఇప్పుడు మేము ఇక్కడ దేవతలకు మేము ఇలా పూజ చేసినామమ్మా. దేవతలకు పూజ చేసినప్పుడు ఇక్కడ సంబంధిత సెస్ చైర్మన్ లక్ష్మారెడ్డి గారు, గ్రంథాలయం చైర్మన్, జిల్లా గ్రంథాలయం చైర్మన్ ఆకు శంకరయ్య కూడా వచ్చారు. వచ్చినప్పుడు మేము అడిగినాం, అయ్యా చైర్మన్ గారు, గ్రంథాలయం చైర్మన్ గారు శంకరన్న మాకు చాలా దగ్గర మిత్రుడు, అక్కడ సీనియర్. మేము అడిగినాం, సార్ మా పరిస్థితి ఏంటి, మరి మాకు చిన్న గ్రంథాలయం కావాలంటే, అన్న మీరు తప్పకుండా రాండి, నేను కొత్త గ్రంథాలయాన్ని ఓపెన్ చేస్తున్నా ఈ మధ్యలో, అది అయిన తర్వాత మీకు గ్రంథాలయం ఇప్పిస్తాను. నేను ఓపెన్ జిమ్ ఇప్పటి వరకు ఏం పెట్టలేదమ్మా. ఇప్పుడు ఎందుకంటే వేములవాడ, సిరిసిల్ల లాంటి పట్టణాలను పెట్టి కానీ పల్లెలకు వ్యాపించలే. అవకాశం ఉంటే ఎమ్మెల్యే గారితో కానీ తదితర సంబంధిత ఆఫీసులతో మాట్లాడి ఓపెన్ జిమ్స్ కూడా పెట్టించే ప్రయత్నం చేద్దామా. ప్లే గ్రౌండ్ అంటే ఇప్పుడు మేము ఏదైతే స్కూల్ గ్రౌండ్ ఉందామా, మాకు ప్రత్యేకంగా ప్లే గ్రౌండ్ కొరకు ఆట స్థలం కేటాయించలేదు వాస్తవానికి. ఇప్పటి వరకు ప్లాట్లు రాని వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండి ప్లాట్లు లేక కొంచెం ప్లాట్ల కొరకే ప్రభుత్వం భూమి తీసుకోవాలి. ఆ భూమి కొరకే మేము లెంకులాడుతున్నాం. ఇక ప్లే గ్రౌండ్ వరకు రాలే వాస్తవానికి. ఇంకొకటి ఏంటంటే మాకు 250 నుంచి 300 మంది వరకు ఇది ఇళ్ల స్థలాలు ఇచ్చారు. వాళ్ళకి ఏముందంటే చీర్లవంచ, మా పాత చీర్లవంచ గ్రామం ఇచ్చారు. వాళ్ళ తండ్రికి ఏమో ఇక్కడ ఇచ్చారు, కొడుకేమో అక్కడ ఇచ్చారు. కొంతమందికి కొడుకు ఇక్కడిచ్చి తండ్రికి అక్కడ ఇచ్చారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అయ్యా మా తండ్రికి ఇక్కడ ఇచ్చినాం కాబట్టి నాకు కూడా ఇక్కడ ఇవ్వాలి, అగ్రహారం ఏదైతే అగ్రహారం దగ్గర ఉన్న తెచ్చకుంటే చీర్లవంచ గ్రామంలో ఇవ్వాలి అనే ఆలోచనలో చాలామంది ఒక 200 నుంచి 300 మంది తనలాడుతుండ్రు. దీన్ని నేను స్పెషల్గా ఆర్డీఓ దృష్టికి పట్టుకపోయినా. ఇక్కడ ఉన్న ఇంకొక దాదాపు 8-9 ఎకరాల భూమిని గుర్తించడం జరిగింది. ఎంఆర్ఓ దృష్టికి పట్టుకపోయినా, ఆర్డీఓ దృష్టికి పట్టుకపోయినా. ఆర్డీఓ గారు ఎంఆర్ఓకు లెటర్ పెట్టిండ్రు. అది దాదాపు ఒక 1 మంత్ 2 మంత్స్లో దాన్ని సర్వే జరిగి దాన్ని కూడా పూర్తిగా ఇళ్లకు అక్కడికి వచ్చేటట్టు ఈ ఆట స్థలం కనుక పోతలేదమ్మా. ఇండ్ల కొరకు ఇప్పుడు ఎవరైతే మాకు ఇక్కడనే ప్లేస్ కావాలి, చీర్లవంచల వద్దు అనే వాళ్ళు ఉన్నారో వినియోగదారులు, వాళ్ళ కొరకే ఆ స్థలాన్ని కేటాయించి ఇళ్ల కొరకు నిర్మాణం కొరకు ప్రయత్నం చేస్తాననుకుంటున్నాం. దాంట్లో ఏమైనా మీకు ఇప్పుడు ఆల్రెడీ మాకు ఒక 1 ఎకరం 2 ఎకరాలు ఆపినామమ్మా. ఆ గ్రంథాలయం కొరకు లేకపోతే ప్లే గ్రౌండ్ కొరకు దాన్ని యూజ్ చేసుకునే ఆలోచన ఉన్నాం. ఆల్రెడీ ప్లే ఉంది మనకు 1.5 ఎకర్ 2 ఎకర్స్ ఉంచుకున్నాం, అదనంగా ఉంచుకున్నామమ్మా. మీ గ్రామంలో పెన్షన్లు అర్హత ఉన్న వాళ్ళందరికీ పెన్షన్లు వస్తున్నాయా? అయితే ప్రభుత్వం ఇప్పుడు మన ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి కదమ్మా, అసెంబ్లీ ఎన్నికలు జరగకముందు 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకే పెన్షన్ అనేది ఉండే. మనకు ఆల్రెడీ పెన్షన్ ఇస్తారు అప్పుడు అబోవ్ 65 ఇయర్స్ వాళ్ళకి. కానీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండవసారి ముఖ్యమంత్రి కాకముందు ఏమన్నారంటే 57 సంవత్సరాలకే నేను మళ్ళీ మీకు పెన్షన్ ఇస్తానే బాబు అని ఒక మాట చెప్పిండ్రు. ఇంకొక మాట ఏమన్నారంటే ఇప్పుడు 1000 రూపాయలు ఎవరికైతే పెన్షన్ ఇస్తున్నామో వాళ్ళకు డబుల్ చేస్తున్నాం, 2100 పదాలు చేస్తున్నాం అని చెప్పి 1000 రూపాయలు వచ్చిన పెన్షన్లకు 2100 పదాలు ఇస్తుంది. అందరికి వస్తున్నాయా?
అందరికి వస్తున్నాయమ్మా. అప్పుడు అంటే ఇదివరకు ఎలా అయితే కంటిన్యూ అవుతున్నాయో వాళ్ళకు మళ్ళీ ఇచ్చారు, డబుల్ చేశారు. ఇప్పుడు 57 సంవత్సరాలకు కూడా మేము ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించిందో వాళ్ళకు మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి పెన్షన్ రాలేదు, కనీసం దృష్టి కూడా రాలేదమ్మా. అది దయచేసి దాన్ని ముఖ్యమంత్రి గారు సరే దాదాపుగా ఇక్కడ మాకున్న మేము ఎమ్మెల్యే స్థాయిలో ఫిర్యాదు చేస్తున్నాం. అమ్మా ఇది ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలంటే ఎమ్మెల్యే గారు అప్పుడప్పుడు ముఖ్యమంత్రి గారు దృష్టికి పట్టుకుపోయినామయ్యా, మేము అంటే ఈ 1000 రూపాయల పెన్షన్ అదనంగా ఇవ్వనప్పుడు కూడా ఎమ్మెల్యే గారు దృష్టికి పోయి తీసుకుపోయినాం. సార్ మరి 1000 రూపాయలు ఇస్తామని అన్నాం, మన ఎలక్షన్లప్పుడు అన్నారు కాబట్టి చాలామంది వచ్చి మా ఇళ్ళకి వచ్చి అడుగుతున్నామా అని ఎమ్మెల్యే గారు దృష్టికి పోయినాం. అదే మాదిరి ఈ 57 అడిగిన తర్వాత ఈ ఏదైతే 1000 రూపాయలు ఉన్నదో 2000 చిల్లర అయిపోయిందమ్మా. మన దగ్గర పెన్షన్ విషయానికి వచ్చేసరికమ్మా సుమారు 1030 దాకా నడుస్తున్నాయి. అందులో వీడియోస్ ఉన్నాయి, హ్యాండిక్యాప్లు ఉన్నాయి, ఓల్డ్ ఏజ్ ఉన్నాయి. అది ఇప్పుడు ఈ లాగిన్ మనకి ఇక్కడ లాగిన్ పనిచేయడం కొత్త విలేజ్ అని చెప్తుంది కదమ్మా. మాది కొత్తగా అక్కడి జిల్లా వచ్చి తగిలిపోయిన మన నుంచి వివరణ మనకి వచ్చింది కాబట్టి మాది ఈ ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, పెన్షన్ కావచ్చు లాగిన్ ద్వారా రావడం లేదు కాబట్టి మనకి ఏదేది వివరం చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు త్వరలో వివరం చెప్తాం. టోటల్గా మాత్రం 1030 పెన్షన్ నడుస్తున్నాయి. ఇంకొక 300-400 దరఖాస్తులు వచ్చింది. ఇప్పుడు ఏదంటే 57 సంవత్సరాలు నిండిన కొత్త గవర్నమెంట్ కొత్తగా ఇస్తున్న తర్వాత ఆ పెన్షన్లు కొరకు వెయిటింగ్లో చాలామంది ఉన్నారు. మీ గ్రామ పంచాయతీలో గ్రామ సభలలో మీరు ఎలాంటి తీసుకోబోతుంటారు తీసుకున్నారు? మేము గ్రామ సభ ప్రతి 2 నెలలకు ఒకసారి నేను పెట్టాలని 2 months అయితే మేము ఒకసారి నెల తర్వాత పెడుతున్నాం. అప్పుడప్పుడు ఈ అవసరాల దృష్టిలో పెట్టుకొని మిడిమానేరుల పోయిన గ్రామం కాబట్టి చాలా అవసరాలు ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు 1 monthకే పెడుతున్నాం. ఇప్పుడు మాకు ముఖ్యమైనది ఏందమ్మా, 18 సంవత్సరాలు నిండిన యువతులకు అంటే ఆడవారికి కూడా డబ్బులు ఇస్తామని గవర్నమెంట్ ప్రకటించింది మొన్న బిఫోర్ 2 months అవుతుంది. అందులో కొంతమంది ఏమైందమ్మా, మేము మా విలేజ్ సర్వే చేసినప్పుడు మేము ఇట్లా పలకబట్టుకుని దిగినామమ్మా ఫోటో ప్రతి ఇంటి ముందు. దిగినప్పుడు అక్కడ ఏమైందంటే కొంతమంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళు, పట్టణంలో చదువుకున్న వాళ్ళు, లేకపోతే బెంగళూరులో చదువుకున్న పిల్లవాళ్ళు అప్పుడు ఆ పలక సర్వే చేసినప్పుడు ఆ పలక అనే దాంట్లో వాళ్ళ పేరు రాలే గెజిట్లో. అంటే ఇంటి యజమాని కింద వాళ్ళ సభ్యులందరి పేరు రావాలమ్మా, తండ్రి, తల్లి, బ్రదర్, సిస్టర్ అంటే ఇట్లా లైన్గా రావాలి. కొంతమంది చదువు అనే ప్రభావం వల్ల హైదరాబాద్ ఉన్నో బెంగళూరులో ఉండిపోతే వాళ్ళు ఆల్రెడీ ఈ స్కీముకు అర్హులైనప్పటికీ ఇప్పుడు 2 సంవత్సరాల ఏదైతే 2 లక్షల రూపాయలు ఆడవారికి కూడా ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ స్కీమ్కు వీళ్ళకి అర్హత ఉన్నప్పటికీ అప్పుడు వాళ్ళ ఏదైతే గెజిట్ అనే పేరు ఉన్నదో ఆ గెజిట్లు రాకపోవడం చేత మేము ఇస్తలేమని గవర్నమెంట్ అంటుందమ్మా. ఇక్కడున్న జిల్లా అధికారులు అంటారు. మేము ఏమనుకుంటున్నామంటే తండ్రికి ఒక బిడ్డ ఉన్నది, ఆమె మీరు అంటే అప్పుడు ఏదైతే సర్వే చేసినప్పుడు అందుబాటులో లేదు, ఆరోగ్యరీత్యనో అనారోగ్యరీత్యనో దవాఖానలో చెప్తే స్టడీ దాంట్లో ఎక్కడో ఉండిపోవచ్చు. కాకపోతే వీళ్ళు ఇచ్చిన టైం ఏంటంటే 2014 December 31 వరకు 18 సంవత్సరాలు నిండాలని ఒక నిర్ణయం పెట్టిందమ్మ గవర్నమెంట్. ఆ ప్రకారము రేషన్ కార్డు ఉండాలి, SSC సర్టిఫికేట్ ఉండాలి. ఇవి ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏమంటుందంటే, మా జిల్లా అధికారులు ఏమంటుందంటే, లేదమ్మా మా గెజిట్లో లేదు కదా మీ పేరు, అది మేము ఇచ్చు దగ్గర కదా అంటారు. అది న్యాయం కాదమ్మా. ఒక తండ్రికి ఒక బిడ్డ పుట్టింది, ఆమె కరీంనగర్లో సిరిసిలో చదివింది, అనివార్య కారణాల వల్ల అనారోగ్య రీత్యా అప్పుడు మీకు ఫోటోలు దిగకపోవచ్చు, ఆమెకు కూడా తప్పకుండా డబ్బులు ఇవ్వాలి. మీరు అనే టైం ప్రకారం ఆమె 18 సంవత్సరాలు నిండలేదా. అదే మాదిరిగా బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు, వాళ్ళకి అప్పటి నుంచి లెక్కబెట్టి అర్హులైన వారికి ప్రతి వారికి ఇవ్వాలని మేము జేసీ గారితో కొట్లాడుతున్నాం. ఆర్డీఓ దృష్టి పట్టుకపోయాను, ఎమ్మెల్యే గారి దృష్టి పట్టుకపోయాను. అది సాల్వ్ అయ్యే ప్రయత్నం కనబడుతుంది. కానీ దాంట్లో ప్రభుత్వ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని వీళ్ళకు కూడా డబ్బులు ఇప్పిస్తే ఆర్థికంగా కొంచెం బలపడతారనే ఆలోచన ఉన్నామమ్మా. ఉన్నాయమ్మా. ఇప్పుడు వృత్తి మార్పిడి అనే ఒక కార్యక్రమం పెట్టిందమ్మా. వృత్తి మార్పిడి అంటే అప్పుడు కిరాణం కొట్టు ఉన్న ఎవరైతే ఒక ఇంటి యజమాని ఉంటాడో వాళ్ళకు ఈయన ఒక బిజినెస్ చేస్తుండని ఒకటి పెట్టింది, తాళెక్కటోళ్ళకు ఏదో ఆర్టిస్టియన్ అని ఒకటి పెట్టింది, ఇంకేదో ఇస్త్రీ పెట్టి చేసుకుంటూ ఒక పేరు పెట్టింది. వృత్తి అంటే అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేసుకున్నోడు, వ్యవసాయ భూమి ఉన్న రైతుకు మాత్రమే పూర్తి పేమెంట్ ఇచ్చింది, వ్యవసాయ కూలికి పూర్తి పేమెంట్ ఇచ్చింది గవర్నమెంట్ ఎంత తీయాలనుకున్న లెక్క ప్రకారం. కానీ వృత్తి మార్పిడి అనే వాళ్ళకు ఇప్పటివరకు డబ్బులు రాలేదమ్మా. 53,000, 33,000, 73,000 ఇచ్చి కొంతమంది పేమెంట్ ఆగింది.
దయచేసి ప్రభుత్వ అధికారులు ఆ విషయంలో చొరవ చూసుకొని ఈ వృత్తి మార్పిడిని చేసిర్రు. కాకపోతే డబ్బులు గవర్నమెంట్ నుంచి మంజూరు కాలేదో లేదో కానీ ఆ డబ్బులు కూడా ఇస్తే కొంత, ఎందుకంటే ఊరును వదిలిపెట్టొచ్చింది కాబట్టి ఆ డబ్బులతో కూడా కొంచెం ఉపాధిని పొందే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ యువత బాగుందమ్మా, చాలామంది ఇప్పుడు. ఎందుకంటే అక్కడ మేము మాకు వ్యవసాయ భూములు ఉంటే ప్రతి రైతు ఏం చేస్తుండే, పొద్దున ఎడ్లోనో దుడ్డునో బర్రెనో కట్టేసి వచ్చింత గడ్డి పోసుకొచ్చి ఆడేసి వచ్చేది రైతు. కానీ ఇలా ఆ రైతు వేరే వారికి కూలీ పని పోవడానికి మనసు ఒప్పదు పాపం. ఆయన ఒక యజమానిగా ఉండి, ఒక రైతుగా ఉండి, 10 ఎకరాల భూమి ఆసామై ఉండి ఇలా వేరే రైతుకు ఒడ్లు లెక్క పోవడానికో లేకపోతే నాగలు దున్న పోవడానికో ఇష్టపడాడు. అదే వాళ్ళ కొడుకులు కూడా ఇలా నిరుద్యోగులు ఉన్నారు ఇదే గ్రామంలో. రైతు కొడుకు కూడా ఇవాళ కార్మికునిగా పనిచేద్దామని ఇక్కడ వీళ్ళ ఇంతమంది కార్మికులకు పని ఏమి లేదు. దయచేసి ప్రభుత్వం ఏదైనా మంచి కార్యక్రమాలు పెట్టి ఏదైనా ఫ్యాక్టరీలకు సంబంధించి వాళ్ళ జీవనోపాధి గడపడానికి యువతకు యువకులకు వాళ్ళకు పని కల్పించడానికి ప్రత్యేక శ్రద్ధ ఉంచి ఇవన్నిటికన్నా ముఖ్యం ఇది. ఎందుకంటే వాళ్ళ రోడ్ల మీద కూకున్నారు పిల్లవాళ్ళు, వాళ్ళకు వేరు ఆలోచనలు వస్తుంటాయి. ఏం పని లేకపోతే ఏముంటుందమ్మా, తాగాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది, ప్యాక్ ఆడాలనిపిస్తుంది. వారికి ఒక వృత్తి అనేది ఉంటే పొద్దున్న 8 గంటలకు నేను పలానా పనికాడికి పోవాలంటే వాళ్ళు ఫ్రెష్ అవుతారు, ఆ పనికాడికి పోతారు, మళ్ళీ 5 గంటలకు వస్తారు, వచ్చి ఉంటారు, భార్య పిల్లలతో ఉంటారు. ఇప్పుడు ఏముంది, ఏం పని లేదు, ఇంట్లోకి పోవాలి, తినాలి, బజార్కి వచ్చి కూర్చోవాలి, అటువంటి పరిస్థితులు. కాబట్టి ఈ దృష్టి ఎవరైతే యువత దృష్టి ఇతర వేరే కార్యక్రమాల మీద మర్చిపోకుండా ఉండాలంటే వారికి ప్రత్యేకమైన ఒక పని కల్పించాలి, అది వాళ్ళ జీవనోపాధి చేయించాలనే మేము ప్రభుత్వం వేడుకుంటున్నాం. దానికి ప్రత్యేకంగా అన్ని కార్యక్రమాల కన్నా యువతకు పని కల్పించాలని ఒక చాలా పెద్ద కార్యక్రమం. దీన్ని ప్రభుత్వం శ్రద్ధగా చూసి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయాలమ్మా. మాకు ఇక్కడ ఏముందమ్మా, ఎలక్ట్రిసిటీ ఫిట్టింగ్ అనేది పూర్తిగా అపోజిట్ చేసినాము జనానికి. మాకేముంటుంది, అన్ని గ్రామాలల్లో ఇక్కడ ఉన్న ప్రాంతానికి పడమర వైపు దక్షిణ వైపులు కరెంటు పోల్ వేయాలి, ఏదైతే ఇది ట్రాన్స్ఫార్మర్ చేయాలి విడిగా, వాళ్ళ డ్యూటీ అది. కానీ అప్పుడు కాంట్రాక్టర్లు ఏం చేసినట్టే వాళ్ళ ఇష్టానుసారము పడమర వైపున వేసేదేమో ఉత్తరం వైపు వేసారు, దక్షిణ వైపున వేసేది తూర్పున వైపు వేసారు. వేసి ఇప్పుడు ఎవరైతే ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇట్లా చేతి పెడితే ఆ వైర్లు ఆడతాయమ్మా, చాలా ప్రమాదకరంగా ఉన్నది. మేము మొన్న ఇది ఇప్పుడు ఈ 30 రోజుల ప్రణాళికలో పవర్ వీక్ అని ఒకటి పెట్టిండ్రు. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ పవర్ వీక్లో అయ్యో 1 వీక్లో ఈ పని అవుతుంది, 4 డేస్లో పని అవుతుంది, కనీసం మీరు స్టార్ట్ చేస్తారన్న కార్యక్రమం మూవ్ అవుతుంటుంది కదా. నేనేమంటే సెస్ అధికారులు సెస్ ఎండి గారు ప్రత్యేకంగా కోరేది ఏంటంటే, అయ్యే ఇక్కడ ఇప్పటి వరకు ఈ ప్రమాదం జరగలేదు దేవుని వల్ల. ఆ ప్రమాదాలు జరగకముందే సెస్ ఎండి గారు, దానికి సంబంధించిన జేసీ గారు, కలెక్టర్ గారు దీని మీద ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ఎలక్ట్రిసిటీ అనే దాన్ని ప్రజలకు అనుకూలంగా చేసి ఇక ముందు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని ఒక మనవి. ఇంకొకటి ఏంటంటే, మిషన్ భగీరథ స్కీమ్ ఉందమ్మా పైన. ఈ మిషన్ భగీరథ స్కీమ్ ఏముందంటే వాళ్ళు ఎప్పుడు ఎన్ని నీళ్ళు ఇస్తారు ఎవరికి తెలియదు. వాళ్ళు అప్పుడప్పుడు వేస్ట్ వాటర్ ఉంటుంది కదమ్మా. ఆ మిషన్ భగీరథ నీళ్ళు తాగడానికి ఇస్తున్నారమ్మా. తాగడానికి కాకుండా మిషన్ భగీరథ నీళ్ళు మా పక్క పొంటి 500 గజాల దూరంలో ఉండదు ఆ స్కీమ్ అంతా. దాని ఆ బిల్డింగ్స్ అది ఉంటుంది కదమ్మా, దానికి ప్లాంట్, ఆ ప్లాంట్కి వెళ్ళి వచ్చే వేస్ట్ వాటర్ ఏదైతుందో ఆ వేస్ట్ వాటర్ ఒక్కొక్క కూడా దానికంటే వాళ్ళు ఓపెన్ చేసే వరకు బ్రహ్మాండమైన వాటర్ వస్తుందమ్మా. ఆ వాటర్తో ఇక్కడ ఇప్పటి వరకు ఒక బావాజీ మన బుడిగ సంఘాల అమ్మాయి చనిపోయింది పాప వాటర్లో. మేము అప్పుడు ఎస్సీ గారితో ఈ గారితో మా ఎమ్మెల్యే గారు చెప్పారు, మేము చెప్పినాం, సార్ దీన్ని అండర్ గ్రౌండ్ డ్రైన్ చేసి కట్టేద్దామే, ఈ నీళ్ళు మీకు నీళ్ళతోటి ఆటంకం కలగకుండా చేస్తామే, అట్లా అయితే మాట్లాడారు. ఇప్పుడు 6 నెలలు అవుతుంది దాదాపు, దాని మీద మళ్ళీ ఎటువంటి చర్యలు తీసుకోలేదమ్మా. ఇప్పటికే మేము ఆ నీళ్లను ఒకే ప్రాంతం నుంచి పోకుండా కొన్ని ప్రాంతాల నుంచి పోతే అంటే వాటి స్పీడ్ తగ్గడానికి కొంచెం ప్రయత్నం చేసినాం, అది నడుస్తుంది. ఇప్పుడు కూడా నీళ్ళ స్పీడ్ వాస్తవానికి ఎక్కువనే ఉన్నది. కొన్ని నీళ్ళు బాధపడుతుంది ఆ నీళ్ళ స్పీడ్కు. అక్కడ ఉన్న చిన్న పిల్లలు కూడా, ఎందుకంటే ఎప్పుడు కాపాడలేకపోతాం కదా, చిన్న పిల్లలు ఆడుకుంటూ పోతుంటారు కాబట్టి కాపాడలేకపోతాం. కాబట్టి ఈ మిషన్ భగీరథకు సంబంధించిన ఎస్సీ గారు కావచ్చు, ఈ గారు కావచ్చు, ప్రభుత్వ ప్రత్యేక అధికారులు దాని మీద ఏదైతే యాజమాన్య అధికారులు ఉంటారు, కాంట్రాక్టర్లు ఉంటారు, దాని మీద ప్రత్యేక శ్రద్ధ ఉంచుకొని ఇక ముందు ఎటువంటి ఇక్కడ ఏంది చెడు కార్యక్రమాలు జరగకుండా, ప్రమాదాలు జరగకుండా. ఇప్పటివరకు ఒక బుడిగంధంగా అమ్మాయి చనిపోయిందన్నమాట. ఏదో జేసీ గారు ప్రత్యేక చొరవ తీసుకొని వాళ్ళకి ఆర్థిక సాయం చేసేది పాపం. అట్లా కాకుండా అటువంటి ప్రమాదాలు జరగకుండా దాన్ని అండర్ గ్రౌండ్ డ్రైన్ ఎత్తున్నారు. దయచేసి ఆ డ్రైన్ కోసం ప్రయత్నం చేస్తే మేము అందరం సహకరిస్తాం. అది చాలా అవసరం అమ్మ. ఊరు బిల్డింగ్ ఉండమ్మా, అప్పుడు మేము 8-9 లక్షలతో అక్కడ కట్టించినాం. అంటే ఎస్సీ కాలనీకి ఎందుకొరకంటే ఎస్సీ కాలనీకి మాకున్న హై స్కూల్కు
యూపీఎస్కు 1 కిలోమీటర్ దూరం ఉంటుండే. అప్పుడు నేను సర్పంచ్ చేస్తున్నాను. బట్ కాశీపేట లింగయ్య గారు ఎమ్మెల్యే ఉంటుంది. నేను అప్పుడు కాశీపేట లింగయ్య గారి దగ్గరికి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి, అన్న ఇది ఎస్సీ కాలనీ పిల్లగాళ్ళు చిన్న పిల్లగాళ్ళు అంత దూరం పోవడం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఎస్సీ కాలనీ ఒక స్కూల్ కడితే పాపం అక్కడోళ్ళకి అక్కడ దగ్గర ఉంటుంది, చిన్న పిల్లలకు అనుకూలంగా ఉంటుంది, తల్లిదండ్రులు మంచిగా ఉంటుంది అని చెప్పి అనగానే అక్కడ ఒక ఎస్సీ కాలనీ ఒక స్కూల్ బిల్డింగ్ కట్టించినాం. ఇప్పుడు ఏం చేసింది ప్రభుత్వం, ఆ ఎస్సీ కాలనీలో బిల్డింగ్ కట్టడం మర్చిపోయింది. భూమిని కేటాయించింది. ఆల్రెడీ 2 ప్లాట్లు ఉన్నాయి, 4 గుంటల భూమి ఉన్నది, కానీ బిల్డింగ్ కట్టడం మర్చిపోయింది. దాంతో మాకు ఏమవుతుందంటే ఈ ఎస్సీ కాలనీ పిల్లగాళ్ళు ప్లస్ మా విలేజ్ ఏదైతే విలేజ్ ఉందో ఈ విలేజ్ పిల్లగాళ్ళు కలిసి ఒకటే క్యాంపస్ నడిపిస్తున్నాం. బాగా టైట్ అయ్యి పిల్లలకి ఇబ్బంది అవుతుంది మాకు. కాబట్టి ఈ ఎస్సీ కాలనీ బిల్డింగ్ ఏదైతున్నదో దాని ప్రత్యేక చొరవతోటి విద్యాధికారులు కావచ్చు, సంబంధిత జేసీ గారు, నేను మారాండర్ కాలనీ ప్రాజెక్ట్ అంతా జేసీ కలెక్టర్ గారమ్మ వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ ఉంచుకొని ఈ గారి ద్వారా ఎస్టిమేషన్ చేయించి వాళ్ళ ఎస్సీ కాలనీకి ఒక స్కూల్ బిల్డింగ్ కట్టాలన్నమ్మ. అది ప్రత్యేక చాలా అవసరం ఉంటుంది. ఇక్కడ నల్లాల బావి ఉందమ్మ మాది. నల్లాల బావికి ఏం చేసిందంటే మాకు 2-3 నల్లాల బావిలు ఉండే వాగులాడు మానేరు ఉన్నప్పుడు మేము 2-3 బావిలలో కూడా మీద క్యాప్ వేసినామమ్మ. ఈ చెత్త చేదారం క్రిములు కీటకాలు లోపలికి పోగానే అక్కడ క్యాప్ వేసినాం. క్యాప్ వేసి మాకు అవసరం ఉన్నప్పుడు ఆ క్యాప్ తీసుకొని మోటార్ కానీ ఇంకేదైనా రిపేర్ ఉన్నప్పుడు కానీ ఇంకేదైనా కార్యక్రమాలకు అవసరం ఉన్నప్పుడు ఆ క్యాప్ తీసుకొని మేము దాన్ని వాడుకునేది. కానీ ఇక్కడ ఏముందంటే బ్రహ్మాండమైన బావి బాగానే ఉంది, దాని క్యాప్ లేక ఈ క్యాప్ లేక ఏమైందంటే కొట్టుకొచ్చిన చెత్త చేదనం కానీ లేకపోతే క్రిమి కీటకాలు కానీ అట్లా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి అవకాశాలు ఉంటే మన ఏదైతే మీ ఎంఎంఆర్ కార్యక్రమాలు ఉన్నాయో ఎంఎంఆర్కి సంబంధించిన అధికారులు ఉన్నారో దానికి ఒక క్యాప్ వేయడం, అంటే మీద స్లాబ్ పోసి దానికి క్రిమి కీటకాలు లోపలికి పోకుండా చెత్త చేదనం లోపలికి పోగా ఆ ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాము. వైర్ అనేది ఇప్పుడు ఇది మేము ఊరు స్థాపించక ముందు ఇది ఒక జంగల్ ఉండే అమ్మ, వ్యవసాయ భూములు ఉండే, జంగల్గా ఉండే. ఈ హైటెన్షన్ వైర్ ఇప్పుడు మేము ఇండ్ల మీద ఏముందంటే దానికి పవర్ఫుల్, మీకు తెలుసు హైటెన్షన్ వైర్ అంటే చాలా ప్రమాదకరమైంది. ఇప్పుడు ఇండ్ల మీద పోతుందమ్మా. ఇప్పుడు అంత తంటరి విలేజ్కి వెళ్ళిపోయింది. ఏదో ఒకసారి దాని గాడుపు కానీ ఇంకేటువంటి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఈ హైటెన్షన్ వైర్ తెగితే కొన్ని ప్రాణాలు పోతే ఒక్కటే కాదు, బర్రెలు పోవచ్చు, ఎడ్లు పోవచ్చు, మనుషులు పోవచ్చు. ఇండ్ల మీద పడితే భ్రష్ట్ అవుతాయి, కాలిపోతుంది. ఈ దాదాపు ఇది ఊర్లలో ఉండు ధర్మం కాదు. గుట్టల పంట చెట్ల పంట ఉండాలి. మీరు దాదాపు చూస్తున్నారు ఏమున్నాయి, ఇవి జంగల్లోనే ఉంటాయి. హైటెన్షన్ వైర్ అనేది జంగల్లో వేసుకుంటూ పోతుంటారు. ఇక మా దురదృష్టం ఏంటంటే అన్ని గ్రామాలలో అట్లే ఉన్నది, కానీ మా గ్రామానికి వచ్చేవారు చట్టాలకి వెళ్ళొచ్చింది. దీన్ని దయచేసి అధికారుల దృష్టికి పట్టుకపోతే దీన్ని ఊరు పక్క పొట్టి వేయాలని మేము ఇదివరకు కూడా జేసీ గారి దృష్టి పట్టుకున్నా. చాలా పెద్ద కార్యక్రమం అది కాదు కదనే అన్నారు. ప్రభుత్వం తలుచుకుంటే పెద్ద పనులే అమ్మ. ఏమున్నాయమ్మా, ఇవాళ మిషన్లు ఉన్నాయి, ఏదో మనుషులతో చేస్తారు 6 నెలలు 9 నెలలు చేయవలసి వాళ్ళు తలుచుకుంటే 3 నెలల్లో 15 రోజుల్లో చేసే పనులు ఇవి అట్లా. కాబట్టి ప్రత్యేక అధికారులు ఎంఎంఆర్కి సంబంధించిన అధికారులు ఈ ఇళ్ళకు కానీ ప్రజలను కానీ కాపాడాలనుకునే అనే మంచి ఉద్దేశంతో ఈ హైటెన్షన్ వైర్లను తీసి ఊరు బయట నుంచి చేస్తే చాలా బాగుంటుందని మాకు వద్దమ్మా. ఇక్కడ మాకు ఇక్కడ పబ్లిక్ హెల్త్ సెంటర్ ఉందమ్మా, ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది. దాని మేము రాకముందు చాలా కొద్దిగా అట్లా ఉండే, మా ప్రజలు చూస్తున్నారు చాలా బ్రహ్మాండంగా ఉంది. వల్ల హాస్పిటల్ పోవాలనే సంతోషంగా ఉన్నారు. ఇవాళ హాస్పిటల్ అట్లా ఆకారం ఉంది, అట్లా చేంజ్ అయింది. కానీ దాని చుట్టూ ప్రహారీ కూడా లేకపోవడం, మేము నిన్నగా మనం చెట్లు పెట్టామన్నమాట, ఆ చెట్లకు రక్షణ లేకుండా అయిపోయింది. అంటే ప్రహారీ కూడా కావాలి. ప్రహారీ కూడా కావాలంటే దానికి డబ్బులు కావాలి. అదొకటి. అంటే దాదాపుగా ప్రహారీ గోడకు ఇప్పుడు ఎంఎంఆర్ కానీ మిర్మానెల్ల వేరే గ్రామాలు కావచ్చు, మాకు ఇదివరకు కూడా మేము అక్కడ హై స్కూల్ అక్కడ ఏదైతే పబ్లిక్ హెల్త్ సెంటర్ ఉందో, ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉందో దాని చుట్టూ బ్రహ్మాండమైన 2 ఎకరాలల్లో ప్రహారీ గోడ పెట్టుకున్నవాడు. మా ప్రజలందరికీ తెలుసుకుంది. అక్కడ పాటకు పెట్టుకొని బ్రహ్మాండంగా కుక్క, నక్క, ఎలుక కూడా పోయేది కాదు, అంత బ్రహ్మాండంగా ఉంది. కానీ ఇక్కడ పాపం ఎలుకల దూడి లెక్క అయిపోయింది, కుక్కల దూడి లెక్క అయిపోయింది. దానికి ప్రహారీ గోడ కావాలి. అదే మాదిరిగా హై స్కూల్కు ప్రహారీ గోడ లేదు, ప్రైమరీ హెల్త్ సెంటర్కి లేదు, ప్రైమరీ స్కూల్కు లేదు. అట్లా ఇవన్నిటికీ పందుల నుంచి కుక్క నుంచి రక్షణ కావాలని కూడా అవసరం ఉందేమో. వాటి కూడా ప్రభుత్వ అధికారులు ప్రత్యేక అధికారులు దయచేసి గమనించి ఈ ప్రహారీ గోడల నిర్మాణానికి మాకు ఇంత ఫిగర్ ఏదో డబ్బును కేటాయించాలని ఆలోచన ఉన్నాము. మాది మిడుమాన్యంలో మునిగా ఇచ్చిన అన్నాం కదమ్మా. ఇక్కడ పాపం ఏంటంటే ఇప్పటి వరకు ఇల్లు పన్ను కానీ నల్ల బిల్లు కానీ కట్టే పరిస్థితి జనం లేదు. అంటే మాకు ఇక్కడ ఏంటంటే డబ్బు రికవర్ చేసుకునే, డబ్బును సంపాదించుకునే సదుపాయం లేదు. ఉపాధి కాకుండా ఇప్పుడు ఇల్లు మా అక్కడ ఆల్రెడీ మా తాతలు కట్టిన ఇల్లుకు మేము ఇల్లు పన్ను కట్టుకుంటూ వచ్చినాం, మా బాబులు కట్టిన ఇల్లుకు ఇల్లు పన్ను కట్టుకుంటూ వచ్చినాం. వీళ్ళు ఇప్పుడిప్పుడే ఇల్లు కట్టురు కాబట్టి, ఇల్లు పూర్తి కాలేదు కాబట్టి ఇళ్ళ పన్ను కట్టుడు లేదు, పర్మిషన్ లేవు. నల్లాలు ఇస్తున్నాం, నల్ల బిల్లు లేదు. అంటే వాళ్ళు కట్టే పరిస్థితులు జనం లేదు. కాబట్టి మాకు ఏంటంటే ఇప్పుడు మాకు గ్రామ పంచాయతీకి ఫండ్ సంపాదించుకునే అవకాశం లేవమ్మా. అట్లా దానికి
ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ముంపు గ్రామాలన్నింటికి నా గ్రామం కాకుండా అన్ని గ్రామాలలో కొద్దిగా మౌలిక వసతుల కొరకు ప్రత్యేకంగా డబ్బు గ్రాంట్ కేటాయించాలనే ఆలోచన. మన V3 ఛానల్ తరపున మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా గ్రామ ప్రజలకు కదా మీకే చెప్పాలనుకుంటున్నాను. అయ్యా, మా ప్రజల అవసరాలను మీరు మధ్యవర్తిగా ఉంటారు, ప్రజలకు ప్లస్ ప్రభుత్వానికి ప్లస్ మీరు సరే మీ ఛానల్కి అనుకోరు. మా వార్తలని తీసుకుపోయి మీరు ప్రభుత్వం దృష్టికి పట్టుకపోవాలి. మా ప్రజల అవసరాలు, మా గ్రామ అవసరాలు తీసుకుపోయి ప్రభుత్వం దృష్టికి పట్టుకపోతే వారి ద్వారా స్పందన ఏర్పడి ఏమన్నా మా అభివృద్ధి జరిగినట్లయితే మా ప్రజలు సంతోషపడతారు. మీ V3కి ధన్యవాదములమ్మా. ఇప్పుడు మనం చీర్లవంచ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ గ్రామ సభ్యులను, గ్రామ పంచాయతీ దగ్గర మనం ఇప్పుడు ఉన్నాం. వాళ్ళని ఒకసారి తెలుసుకుందాం సర్పంచ్ గురించి. వస్తుందా నీకు? వస్తుందా? మీ సర్పంచ్ మీకు ఇప్పటివరకు ఏం పనులు చేస్తున్నాడు? బాగా నాకు కుటుంబం రాలే 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయితే గుడి చేసుకున్నాను. అంటే ఇల్లుగా నాకు శిరాజ్ ఇక్కడ ఇల్లు ఉంది. రాలేదు. మీ సర్పంచ్ మరి దాని గురించి తెలుసా చేస్తున్నారా? వస్తుంది అవి ఆనాడు కుటుంబం పోయే రాసుకు సారుకు రాజిచ్చిన 18 ఏళ్ళలోకి వచ్చినప్పుడు రాజిచ్చిన రాకుండా అయితే అని సాధించుకొని కూర్చున్న తాతిపరం 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయితే గుడి చేసుకున్నాను. తాత పేరేందే? నాగేశం చీర్లవంచ. మీ ఊళ్ళో మీ సర్పంచ్ మీకు ఏం పనులు చేస్తున్నాడు? అంటే ఈ 30 రోజుల కార్యక్రమంలో మాత్రము చాలా పనిచేస్తున్నారు. ఇక్కడ కోఆర్డినేటివ్ మెంబర్స్ 4 ఉన్నారు, వార్డు మెంబర్లు ఉన్నారు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్స్ అందరం, గ్రామ ప్రజలు అందరం కలిసి ఊరును మాత్రము ఒక రకంగా చేసినాం. ఇందాక 4 సంవత్సరాల సంధి లేని అభివృద్ధి మన కేసీఆర్ 30 రోజుల కార్యక్రమం చేపట్టిన తర్వాత నీ మొదలుపెట్టి ఈ రోజు వరకు చాలా అభివృద్ధిగా ఉంది. ఇక్కడ యువతను ఒకసారి తెలుసుకుందాం, వాళ్ళ గ్రామంలో ఎలాంటి పనులు ఉన్నాయో. మీ నేమేంటి? శ్రీకాంత్ గారు, మీరు స్టడీ చేస్తున్నారు. మరి మీ సర్పంచ్ గురించి ఏం పనులు జరుగుతున్నాయి, ఏం పనులు జరుగుతున్నాయి? ఎందుకంటే ఇప్పుడు బాగానే చేస్తున్నాం. 30 రోజుల ప్రణాళికలో ప్రతి అభివృద్ధి పనులు కంప్లీట్ చేస్తున్నాం. మరి మీ యువతకు మరి మీ సర్పంచ్ ఏమైనా హామీలు ఇచ్చారా? మాకు RNR ప్యాకేజ్ ఇప్పిస్తా అని చెప్పారు. మాకు వచ్చిన 2 lakhs మేము తీసుకున్నాం. RNR ప్యాకేజ్ మేము తీసుకున్నాము. మరి ఇక్కడ వర్క్ లేని వాళ్ళకి మరి ఎలాంటి వర్క్ ఖాళీగా ఉంటున్నారు? ఇక్కడ ఉపాధి కోసం అందరూ ఖాళీగా ఉంటున్నారు. మాకు వచ్చేసి ఇక్కడ మిడ్మానేర్ ప్రాజెక్టు పైన మెయిన్గా నడుస్తున్న ప్లాన్ అంటే మిషన్ భగీరథ నడుస్తుంది. మిడ్మానేర్ లేకపోతే మిషన్ భగీరథ ప్లాన్ నడవదు ఇక్కడ. కానీ అందులో వచ్చేసి ఎంప్లాయీస్ మా ముంపు గ్రామాల ప్రజల్ని తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం.